హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ జయశ్రీ. మీరు చూస్తున్నారు జయశ్రీ యశ్వంత్ వీలాగ్స్. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే బెంగుళూరు టు అలపి కేరళ అయితే చేరుకున్నాము. చేరుకున్న తర్వాత అయితే ములక్కల్ శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్, అంబల్ పూజ, శ్రీ కృష్ణ టెంపుల్ని అయితే సందర్శించుకొని బోట్ హౌస్ అయితే చేరుకున్నాం. బోట్ హౌస్లో 1 డే స్పెండ్ చేసి దాని తర్వాత అయితే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నామండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా అలాగే ములక్కల్ శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ మరియు అంబల్ పూజ, శ్రీ కృష్ణ టెంపుల్, అలాగే బోట్ హౌస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మేమైతే బోట్ హౌస్ నుంచి రైల్వే స్టేషన్కి రావడానికైతే 300 అయితే ఛార్జ్ చేశారండి. కొద్దిగా డిస్టెన్స్ ఉంది కాబట్టినే ఎక్కువ అమౌంట్ అయితే తీసుకున్నారు. అలపి రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాము. తర్వాత క్లాక్ రూమ్లో అయితే లగేజ్నంతా పెట్టేశాము. ఎందుకంటే ఇంకా లగేజ్ అంతా ఊరికనే బరువు కదా, ఎందుకని చెప్పేసి అయితే ఇంకా అక్కడ అవన్నీ మోసుకొని వెళ్ళడం ఎందుకని చెప్పేసి మేమైతే క్లాక్ రూమ్లో అయితే పెట్టేశామండి. నడుచుకుని వెళ్తే జస్ట్ 15 నిమిషాల్లో అయితే మనము అలపి బీచ్కి అయితే చేరుకోవచ్చు. మేమైతే బోట్ హౌస్ నుంచి అయితే 10 కల్లా రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాము. చేరుకున్న తర్వాత ఇంకా అక్కడ ఎందుకు ఖాళీగా ఉండడము, ఇంకా వాకబుల్ డిస్టెన్స్లోనే బీచ్ అయితే దగ్గరలోనే ఉంది కదా అని చెప్పేసి నడుచుకునే వెళ్ళామండి. నడుచుకుని వెళ్తున్నాం కానీ అక్కడ చాలా ఎండలు ఉన్నాయబ్బా, ఎందుకో ఏమో మరి. అందుకని మేమైతే క్యాబ్స్ అయితే పెట్టుకున్నాము. మనమైతే ఇప్పుడు అలపి బీచ్కి అయితే చేరుకున్నాం. కావాలి అనుకుంటే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే దొరుకుతుందండి. వీలైతే తినొచ్చు. మేమైతే ఏం తినలేదు, ఎందుకంటే నేనైతే స్నాక్స్ అయితే తీసుకొని వచ్చాను బ్యాగ్లో. అందుకని ఇక్కడైతే బీచ్ చూడడానికి కానీ చాలా చాలా బాగుందండి. నాకైతే చాలా ఇష్టం బీచ్ అంటే. ఇక్కడ కనిపిస్తున్న శిథిలాలు అయితే ఇవి పురాతన హార్బర్ బ్రిడ్జ్ యొక్క శిథిలాలండి. 16వ శతాబ్దం నుంచి 150 ఏళ్ల అలపి హార్బర్ సిటీ. ఇక్కడి నుంచి డచ్, బ్రిటన్కి సరుకులు రవాణా జరిగేది. ప్రస్తుతం వీటి శిథిలాలు మాత్రమే మిగిలి ఉన్నాయండి. ఇక్కడ ఫోటోషూట్స్ అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవడానికైతే ప్లేస్ అయితే చాలా చాలా బాగుందండి. అంతేకాదండో ఇక్కడ శిథిలాల పైన పావురాలు అలాంటివి అయితే ఉన్నాయి. చాలా వ్యూ అయితే చూడడానికి చాలా చాలా బాగుంటుందండి. అలాగే పాతకాలంలో విదేశాలకు కొబ్బరి తాడు, మసాలాలు మరియు ఇతర వస్తువులు ఈ పోర్ట్ ద్వారా ఎగుమతి చేసేవారు. కాలక్రమేణా ఈ పోర్టు ప్రాధాన్యం తగ్గిన బీచ్ మాత్రం చూడ్డానికైతే పర్యాటక ప్రాంతంగా మారిందండి. అబ్బా, ఇలా బీచ్లో నడుస్తుంటే ఆ చల్లగాలి అలా అలలొచ్చి మనల్ని తాకుతూ మనల్ని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందండి నాకైతే. ఇంకా మా శ్రీవారు ఇలా ఎందుకంటున్నారో తెలుసా? తనకు నీళ్ళంటే చాలా చాలా భయం అండి. నాకైతే నీళ్ళంటే ఇష్టమే, కాకపోతే ఇంకా నా కోసమని పిలుచుకొని వెళ్ళాడు. నేనైతే ఒకరోజు అడిగాను, ఎందుకు నీకు నీళ్ళైతే ఇంత భయము, ఎందుకు ఏం చెప్పావా అని అడిగాను. నాకైతే ఏం చెప్పారంటే, నేను కంపెనీలో ఒకసారి అయితే ట్రిప్కి అయితే వెళ్ళాము. అక్కడ బీచ్ దగ్గర అయితే నా ఫ్రెండ్స్ మా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళైతే 6 మంది చనిపోయారు నా కళ్ళ ముందే. అందుకనే నాకు నీళ్ళంటే భయము అని చెప్పారు. ఇంకా ఇప్పుడు చెప్పండి, ఇలా భయపడడంలో అర్థం ఉంది కదా అని నేను కూడా అనుకున్నాను. కాకపోతే కళ్ళ ముందే 6 ప్రాణాలు పోవడం అంటే అంత ఈజీ కాదు కదండి. కానీ ఇంకా సముద్ర తీరాన మనం ఏం చేయలేము. మనకైతే ఏం స్విమ్మింగ్ వస్తుందా ఏంటి? మా శ్రీవారికి కూడా అయితే స్విమ్మింగ్ రాదు. కళ్ళ ముందే ప్రాణాలు పోతున్నా కూడా చాలా భయంతో వణికిపోయి అయితే వచ్చేసారంట. అందుకనేనండి నన్నైతే సముద్రం దగ్గరకు కూడా ఎక్కువగా పోనివ్వడు. కానీ నాకు ఇష్టం అని చెప్పేసి అయితే పిలుచుకొని అయితే వెళ్ళారండి. చూసి ఎంజాయ్ చేయి నాన్నకు ఆ నీళ్ళల్లో అని అయితే అన్నారు. ఇంకా ఇదైతే నాకు సముద్ర ఒడ్డునైతే దొరికిందండి. ఇదేందో ఆల్చిప్ అనే అనుకున్నా, నాకు కూడా సరిగ్గా అయితే తెలీదు. ఇంకా మీకు ఎవరికన్నా తెలిసింటే అయితే కామెంట్ చేస్తారా ప్లీజ్? ఇంకా మేమైతే స్నాక్స్ అయితే తినడానికి తీసుకొని వెళ్ళామండి.
మేమేమో తింటున్నాము. మేము తిన్నప్పుడు వచ్చాయో లేకపోతే ఎలా వచ్చాయో తెలీదు గానీ మా చుట్టూ అయితే కాకులు, కుక్కలు అన్నీ వచ్చేసాయండి. మా శ్రీవారు ఎక్కడుంటే అక్కడ కాకులు, కుక్కలు ప్రతిదీ వస్తూనే ఉంటాయబ్బా! ఎందుకో ఏంటో మరి. ఇంకా అయితే మనం తింటుంటాము. అవి వస్తే వాటికి కూడా వేయకుండా ఉంటామా? వాటికి వేసుకుంటూ మేము తినేసి అక్కడ లొకేషన్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా అలాగే చాలా ఎండగా ఉంది కదా అని చెప్పేసి అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తినేసామండి. మేమైతే ఇలా బీచ్లో కొంచెం లొకేషన్ని ఎంజాయ్ చేసాము. అలాగే లైట్ హౌస్ దగ్గరలోనే ఉంది అని చెప్పేసి అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందని చెప్పేసి అయితే వెళ్ళామండి. కాకపోతే అక్కడ మేము వెళ్ళేపాటికైతే క్లోజ్ చేశారు. జస్ట్ 10 మినిట్స్ ముందు వెళ్ళి ఉంటే ఇంకా ఓపెన్లో ఉండేదేమో మేబీ. అక్కడైతే 11:45 అంతా క్లోజ్ చేశారు. మేమైతే 12కి వెళ్ళామండి. ఇంకా ఏం ప్రయోజనం వెళ్ళి కూడాను అని చెప్పేసి ఇంకా బయటైతే చూసుకొని వచ్చేసామండి. ఇంకా చేసేది ఏం లేదు కదా. ఇంకా అందుకని నేను ఎప్పటి నుంచినో షాపింగ్ చేయాలనుకుంటున్నాను కేరళలో. నాకైతే కేరళలో శారీస్ అంటే చాలా చాలా ఇష్టం అబ్బా. అవి చూడ్డానికి కానీ కట్టుకోవడానికి కానీ కాటన్ శారీస్ కదా, చాలా చాలా బాగుంటాయి. ఇంకా మా శ్రీవారికేమో నేను ఎప్పుడు చెప్పేదాన్ని, ఇంకా ఎప్పుడు అయితే తీసుకొని రాలేదు. అయ్యప్ప మాలైతే వేసినప్పుడైతే వెళ్ళారు, కాకపోతే ఇంకా తీసుకురావడానికి అయితే కుదరలేదు. ఇంకా ఈ షాప్లో చూసాం ఫస్ట్. ఈ షాప్లో అయితే పంచలు ఒకటే ఉన్నాయి, శారీస్ అయితే లేవని చెప్పారు. ఇంకా అందుకని చెప్పేసి ఆ షాప్లో అయితే వద్దులని చెప్పేసి అయితే ఇంకొక షాప్కి అయితే వెళ్ళామండి. ఈ షాప్లో అయితే అన్ని శారీస్, పంచలు అన్ని రకాల అయితే ఉన్నాయి. ఇంకా యూట్యూబర్ని కదా నేను, ఇంకా అందుకని అక్కడ ఉన్న వీడియోస్ అయితే తీస్తున్నాను ఆ శారీస్ని. అతనేమో ఇలానే చూశాడు నా వైపు. ఏం ప్రాబ్లం లేదులేండి, మాది యూట్యూబ్ ఛానల్ ఉంది అందుకనే ఇలా వీడియో తీస్తున్నాను అని అయితే చెప్పాను. ఇంకా అతను ఊరికనే ఉన్నాడా పాపం. అతనేమో తన ఫోన్ కూడా ఇచ్చేసి అవునా మీ ఛానల్ చూపించండి అని అయితే నాతోనే అడిగారు. మేము అడగనవసరమే లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. అతనే వాళ్ళ ఫోన్ అయితే మాకు ఇచ్చేసాడు, మీరే సబ్స్క్రైబ్ చేసేయండి అని. అలా ఉంటాయి మరి మనతోటి మాటలు. అబ్బా, మార్నింగ్ నుంచి ఎండలో ఉండి ఉండి ఫేస్ అయితే ఎలా అయిపోయిందో మీరే చూడండి. అలా అయిపోయింది. ఆ బీచ్లో అయితే చాలా ఎండలు ఉన్నాయి అబ్బా. వాటర్ కింద ఉండాలండి. సరేలే తీసుకుంటానే, తీసుకున్నాక చేస్తాను. ये बोर्ड इसका बॉर्डर छोटा है, ये वाला है. రాత్రి సరేలే. ఇదేనేమోనండి తల్లి కొడుకుల ప్రేమ. చూసారా, కేరళకు పోయినా కూడాను వాళ్ళ అమ్మకి ఎలాంటి శారీ కావాలని అయితే వీడియో కాల్ చేసి మరీ అయితే చూపించారు. ఇంకా అమ్మని ఇంకా ఆ మాత్రం లేకపోతే ఎలా చెప్పండి. ఇంకా షాపింగ్ అయితే ఇక్కడ బాగానే ఉన్నాయి. శారీస్ అయితే 2 శారీస్ అలాగే 2 పంచలు అయితే తీసుకున్నాము. షర్ట్లు కూడా చూద్దామని వెళ్ళామండి పైకి. ఇంకా ఆ కాస్ట్కి అయితే బెంగళూరులోనే వస్తాయి అని చెప్పేసి అయితే రిటర్న్ వచ్చేసాము. శారీస్ పంచలు అయితే తీసుకున్నామండి మేమైతే అక్కడ. ఈ షాప్లో అయితే ఒక 1 రూపీ కూడా తగ్గించలేదండి. మాకైతే ఫిక్స్డ్ రేట్లని కూడా ఏం బోర్డు వేయలేదు, కానీ మనకేమి వాళ్ళు చెప్పిన రేట్ అయితేనే తీసుకున్నారు. మేమైతే ఇంకా అలానే షాపింగ్ అయితే చేసుకునేసి అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి. ఆటో అతనైతే 80 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. ములక్కల్ శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ దగ్గర అయితే ఇది మేము షాపింగ్ అయితే చేసాము. ఇంకా అలానే రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంకా బోట్ హౌస్లో అయితే స్నాక్స్ అయితే చేసుకున్నాం కదండి, వీడియోలో అయితే చూపించాను కదా. బారా మసాలా అయితే చేసుకున్నాము. ఇంకా ఆకలిగా ఉంటే ఇంకా హోటల్లో ఎందుకని చెప్పేసి అయితే మనం ప్రిపేర్ చేసుకున్నవి అయితే నీట్గా ఉంటాయి కదా అని చెప్పేసి అవే తినేసాము. ఇంకా మేము తింటుంటే ఊరికనే ఉంటారా మా శ్రీవారు. ఎలాగో ఇంకా రైల్వే స్టేషన్లో ఉన్నాం కదా, ఇంకా చుట్టుపక్కల ఉన్న కుక్కలు అయితే 2 మాకైతే ఫుల్ టైంపాస్ అయిపోయాయి అబ్బా. ఇంకా వాటికి కూడా వేసుకుంటా ఉన్నాడు మా శ్రీవారు అయితే. ఫుల్ టైంపాస్ చేశారు వాటితో. ఇంకా వాటితో అయితే కొద్దిసేపు ఆడుకున్నారు కూడాను. అలాగే ఇంకా వాటికి వేయకుండా ఇంకా మా శ్రీవారు అయితే అస్సలు తినరు. కుక్కలు అంటే పంచప్రాణాలు అన్నమాట. ఎక్కడున్నా కూడాను వాటితో అయితే బాగా ఆడుకుంటాడు. చాలా చాలా ఇష్టం అబ్బా మా శ్రీవారికి కుక్కలంటే.
ఇంకా మా శ్రీవారు వర్క్ చేసే కంపెనీలో అయితే వాళ్ళ కొలీగ్ అయితే అక్కడే అలపిలో ఉంటారండి. ఇంకా మేము వెళ్ళామని చెప్పేసి అయితే మమ్మల్ని కలవడానికి అయితే వచ్చారు. మా శ్రీవారు అయితే కలవడం అయితే ఫస్ట్ టైం అయితే అండి. మేము ముగ్గురు అయితే ఫస్ట్ టైం అయితే మీట్ అయ్యాము. ఈ గిఫ్ట్ అయితే నాకైతే చాలా చాలా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమలా. గిఫ్ట్ అయితే చాలా చాలా బాగుంది. అలాగే ఇంకా తను గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అయితే తను అలా మీట్ అవ్వడమే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే జ్యూస్ అయితే తాగేసాము మేము ముగ్గురం కలిసి. ఇంకా అలాగే అలపి బీచ్కి అయితే మరి ఇంకొకసారి అయితే వెళ్ళామండి. అక్కడ సన్సెట్ అయితే చాలా చాలా బాగుంటుందని వెళ్ళాము. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేసుకోండి అబ్బా. ఎంతైనా మీరు లైక్ ఇస్తారులేండి. ఇంత మంచి వీడియో చూసాక లైక్ ఇవ్వకుండా ఉంటారా ఎవరైనా చెప్పండి మీరే. ఇంకా అలాగే ఇక్కడ బీచ్లో అయితే పారాచూట్ అయితే ఉంది. కాకపోతే మాకైతే భయం వేసింది, అందుకని వెళ్ళలేదు. నాకైతే ఇష్టమే, చాలా ఇష్టం పారాచూట్ అంటే. ఇంకా పైనుంచి అయితే అంత వ్యూ అంతా కనిపిస్తుంది అబ్బా. అట్లా ఎప్పుడైనా ఒకసారైనా ఎక్కాలనిపించింది. చూద్దాం నెక్స్ట్ టైం ఏమైనా. మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం, చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలే, సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ, మునిగే మనసు అసలు బెదరలేదులే, ఉన్నది ఒక మనసు వినదని నా ఊసు, నన్ను విడి వెళ్ళిపోవుట నేను చూసానే, తీయని స్వప్నమిది చెరగని మనోనిది, కలలో కలలో నన్ను నేనే చూసానే, నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెప్పుడు. ఏమనుకోకండి, అలా బీచ్ చూడగానే ఎందుకో ఆ సాంగ్ అయితే పాడాలనిపించింది నాకైతే. ఇంకా అలాగే నా సాంగ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. నాకైతే ఇలా సముద్రం దగ్గర ఉండడం అంటే చాలా చాలా ఇష్టం అండి. అలాగే ఇలా ప్రకృతి ఒడిలో అప్పుడప్పుడు ఉంటే అయితే మనసుకు ప్రశాంతతను అయితే ఇస్తుంది. ఇంకా అలాగే అయితే నేను మా శ్రీవారి పేరుతో వచ్చే స్టార్టింగ్ లెటర్, నా లెటర్ని అయితే ఇట్లా డ్రా చేశాను అక్కడ, జయశ్రీ యశ్వంత్ అని. సన్సెట్ అయితే చాలా చాలా బాగుంది, మీరే చూడండి వీడియోలో. అక్కడ అలల సౌండ్ అయితే ఇంకా నచ్చింది నాకైతే. బీచ్ నుంచి అయితే రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. తర్వాత క్లాక్ రూమ్ దగ్గరికి వెళ్ళి అయితే లగేజ్ అంతా తీసుకునేసామండి. ఇంకా డే మొత్తం ఎండలో అయితే బాగా తిరిగాం కదా, అందుకని ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే వచ్చేసిందండి. ట్రైన్ ఎక్కిన తర్వాత డిన్నర్కి అయితే మేము ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరే తీసుకున్నాము. ఆనియన్స్ అయితే ఉన్నాయి, అవి కట్ చేసుకుని అయితే ఫ్రైడ్ రైస్లో అయితే వేసుకొని తినేసాము. తిన్న తర్వాత అయితే పడుకునేసాము, ఎందుకంటే ఇంకా మళ్ళీ ట్రైన్ దిగాలి కదా. ఇంకా అక్కడైతే మాకైతే స్వెటర్లు ఏం యూజ్ కాలేదు, కానీ మిడిల్ దారిలోకి వచ్చిన తర్వాత అయితే మాకు చాలా యూజ్ అయ్యాయి. చాలా చలి వేసిందండి. ఇంకా అక్కడైతే చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి యూజ్ అయితే కాలేదు, ఇక్కడైతే చాలా చాలా యూజ్ అయ్యాయి మాకైతే. ఇప్పుడైతే తెల్లవారిందండి. ఇంకా మేమైతే దిగే స్టేషన్ దగ్గరలోనే ఉంది, బెంగళూరులో దిగుతాం మేమైతే. ఇంకా తెల్లవారిందంటేనే కాఫీ ఉండాల్సిందే మా శ్రీవారికి అయితే. ఇంకా కాఫీ అయితే తీసుకుని తాగేశారండి. ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలంటే ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్.